ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. కందికట్కూరు ఉపమండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ కోసం వివిధ గ్రామాల నుండి వచ్చిన సభ్యులు సమావేశంలో కండ జాగరణ సమితి సభ్యులు బత్తిని ఆంజనేయులు, కాసుపాక కిషన్, చెల్లసాగర్ పాల్గొన్నారు. ఈ నిర్వహణ సమావేశంలో ఉపమండలంలోని 8 గ్రామాల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హిందూ సమ్మేళన నిర్వహణ నిమిత్తం హిందూ సమ్మేళన నిర్వహణ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు. కందికట్కూరు ఉపమండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయడానికి కలుసుకోవడం జరిగింది. హిందూ సమ్మేళనము ఈ నెల 19వ తారీఖు సాయంత్రము 5 గంటలకు ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులందరూ తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ హిందూ సమ్మేళనంలో భాగంగా కందికట్కూరు ఉపమండలంలోని గ్రామాలు కందికట్కూరు, పొత్తూరు, తర్వాత వెజ్జీపూరు, మల్లంపట్ల, ఒగ్లాపూరు, కిష్టరావుపల్లె, రంగంపేట, గూడపల్లి ఈ గ్రామాలు 8 గ్రామాల ప్రజలందరూ కూడా హిందూ సమ్మేళనంలో పాల్గొని మహిళలు, యువకులు, రైతులు, ప్రతిష్ట వ్యక్తులు, మేధావి వర్గం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి కోరుచున్నది. కాబట్టి ఈ నిర్వహణ సమితి అధ్యక్షులుగా వటపూరి నరేందర్ గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కట్టా శ్రీకాంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారము. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. హిందువుల యొక్క ఐక్యత ఒక తాటిపై తీసుకురావడం కోసము ఈ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ధార్మిక మరియు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి వాటికి దృష్టిలో ఉంచుకొని హిందువులను ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా హిందూ సోదరులను, మహిళలను కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు గ్రామీణ స్థాయిలో నుంచి జనసేకరణ చేయడం కొరకు జనజాగరణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిటీల ఆధ్వర్యంలోనే ఈ హిందూ సోదరులను, మహిళలను సమీకరించడం జరుగుతుంది. కాబట్టి దీనికి గ్రామ కమిటీలు కానీ ఈ నిర్వహణ కమిటీ కానీ సహకరించి విజయవంతంగా చేస్తారని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.